హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫ్యామిలీ. నేను ఇక్కడ కాకరకాయతో స్టఫింగ్ కాకరకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టఫ్డ్ కాకరకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయలు, నువ్వుల పొడి, పొట్నాల పప్పుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి తురుము, సాల్ట్, కారం, జీరా పౌడర్ అండి. మనం ముందే కాకరకాయల్ని స్లిట్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. పూర్తిగా కట్ చేసేయకూడదు. మనం ఇక్కడ స్టఫింగ్ చేస్తున్నాం కదండి, దానికోసం స్లిట్స్ లాగా చేసుకోవాలండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో మజ్జిగ వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి పులుపు వల్ల చేదు అనేది అందులో దిగిపోతుందండి. చూసారా, ఇక్కడ నేను నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి స్లిట్స్ లాగా కాకరకాయలు, అవి ఈ మజ్జిగ దానిలో వేసేసుకోవాలండి. వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇవి హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను, ఆ విధంగా బాయిల్ అవ్వనివ్వాలండి. నేను ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటానండి. అలా మూత పెట్టుకుంటే తొందరగా మనకి కాకరకాయ అనేది ఉడికిపోతుందండి. మరీ ఎక్కువ ఉడికిపోకూడదు, హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడకాలండి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంతవరకు ఉడకాలి అనేది. చూడండి, ఇక్కడ నైఫ్తో చూపిస్తున్నాను కదా. అలా ఉడికిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి వాటర్ అంతా. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదండి పౌడర్స్, అవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పూర్తిగా అంతా కలిసేదాకా కలిపి పక్కన ఉంచుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. పౌడర్స్ అన్నీ కలిసిపోవాలి బాగాను. ఇప్పుడు మనం ఆ పౌడర్ని ఆ కాకరకాయ స్లిట్స్లా పెట్టుకున్నాం కదండి, అందులో స్పూన్తో ఫిలప్ చేసుకోవాలండి మొత్తాన్ని. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్లా చేసుకోవాలండి. చేసుకొని కొంచెం మనం ఇలా చేత్తో నొక్కేమనుకోండి, అది అంటుకుంటుంది. ఆ పౌడర్ అనేది బయటికి రాకుండా కూడా ఉంటుంది. ఇక్కడ నేను అన్ని కాకరకాయల్లోని ఈ విధంగా నేను స్టఫింగ్ చేసుకుంటున్నానండి. చూడండి, నేను స్టఫింగ్ చేసుకున్న తర్వాత ప్లేట్లో అన్నీ రెడీగా పెట్టుకుంటాను. ఇప్పుడు కాకరకాయ అనేది స్టఫ్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ని హీట్ అయిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయలు, అవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్గా ఫుల్ సైడ్స్ వేగనివ్వాలండి. ఇక్కడ నేను లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకుంటున్నానండి. ఇలా లిడ్ క్లోజ్ చేస్తే మనకి కాకరకాయ అనేది తొందరగా మగ్గుతుందండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కాకరకాయ అనేది ఒక సైడే డార్క్ కలర్ వచ్చేస్తాయి. అలా రాకూడదండి, బాగోదు టేస్ట్ అనేది. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కాకరకాయ గింజలు కూడా నేను పడేయలేదండి. అవి కూడా నేను ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అవి చాలా క్రిస్పీగా వస్తాయి ఆ గింజలు అనేవి వేగిన తర్వాత. ఇక్కడ కాకరకాయ అనేది వేగిందండి. ఇప్పుడు నేను దీంట్లో ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ యాడ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుందండి. అది మనం అన్నంలో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఇలా కట్ చేసుకున్నానండి ఆనియన్ పీసెస్ అనేది. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిపోనివ్వాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా యమ్మీగా వస్తుందండి. నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆనియన్స్ చప్పగా ఉంటాయి కదా, ఆనియన్స్ కోసం నేను యాడ్ చేశానండి. ఇక్కడ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అవుతున్నాయండి కలరు.
ఇంకా ఎక్కువ ఫ్రై అయిపోయినా బాగోదండి. మరి బ్లాక్‌గా ఉంటాయి ఆనియన్స్. అంతవరకు ఫ్రై చేసుకోకండి. చేదుగా ఉంటుంది. టేస్ట్ అనేది బాగోదు. ఇక్కడ నేను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! నువ్వుల పొడి, పల్లీల పొడి, పుట్నాల పొడి, కొబ్బరి తురుము అవన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదండీ స్టఫ్డ్‌ది. అది నాకు కొంచెం మిగిలిందండి. నేను అది కూడా దీనిలో యాడ్ చేసేసుకున్నాను. అది యాడ్ చేసాక చాలా టేస్టీగా ఉన్నదండి అసలు. చూడండి ఇక్కడ మన స్టఫ్డ్ కాకరకాయ అనేది రెడీ అయిపోయింది. ఎలా కుక్ అయిందో నేను నైఫ్తో గుచ్చి చూపిస్తాను చూడండి. ఇక్కడ మన యమ్మీ స్టఫ్డ్ కాకరకాయ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇలా ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుందండి. మా పిల్లలకి కూడా చాలా నచ్చింది ఇవి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నా కోసమే నువ్వని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.